బీజేపీలో అయోమయం, నేతల మధ్య గందరగోళం. వంశీ గారు. రైట్ రాజు గారు. అంటే భారతీయ జనతా పార్టీలో అయోమయం, గందరగోళం. అసలు భారతీయ జనతా పార్టీ గెలవటం కోసం పనిచేస్తుందా, లేక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించటం కోసం పనిచేస్తుందా, లేక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని సపోర్ట్ చేయటంలో భాగంగా పనిచేస్తుందా అనేటువంటివి అనేక అనుమానాలు, అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అనంటే, అసలు బీజేపీ దాదాపు 2 నెలల నుంచి తీసుకున్నటువంటి ప్రతి పరిణామం కూడా బీజేపీని అనుమానించే విధంగా, బీజేపీని శంకించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ అగ్రనాయకత్వం సైతం కూడా ఈ అంశాల విషయంలో, అంటే బీజేపీ స్ట్రాంగ్ అయ్యేటువంటి అంశాల విషయంలో పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టేటువంటి పనిలో నిమగ్నం అవటంతో అది బీఆర్ఎస్కి అనుకూలంగా మారటం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి భావన రావటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాల్లో బీజేపీ అసలు గెలవాలనుకుంటే అసలు వ్యూహం వేరుగా ఉండేది, బండి సంజయ్ని మార్చేటువంటిది కాదు. మరి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి స్పీడ్లో మరింత వేగంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి కాంగ్రెస్ని ఓడించాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా బీజేపీ తాను గెలవకపోయినా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవకూడదు అన్నటువంటి ఒకే ఒక్క అభిప్రాయంతో, ఒకే ఒక్క ఏకసూత్ర సింగిల్ ఫార్ములాతో పనిచేస్తుంది అనేటువంటి దానికి అనేకమైనటువంటి అంశాలు కనపడుతున్నాయి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించలేదు. ఎలక్షన్ ఇంకా 20 రోజులు ఉంటాయి. బీజేపీ ఏం చెప్తుంది, ఆఫ్టర్ దివాళీ తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే 10 రోజుల ముందు, 5 రోజుల ముందు మేనిఫెస్టో ప్రకటించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారా అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇక అదేవిధంగా అసలు భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో ఎంతో ప్రణాళికతో, ఎంతో ఒక క్రమశిక్షణతో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి సీట్ల ఎంపిక, సీట్లకు సంబంధించిన అంశాల్లో సుదీర్ఘకాలం డ్రాగాన్ చేస్తూ వచ్చారు. అసలు ఎందుకు డ్రాగాన్ చేశారనేది ఎవరికి అర్థం కాదు. ఎక్కడైతే సీట్లు గెలుస్తారు అనుకున్న విషయాన్ని కూడా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వలేదు. డ్రాగాన్ చేశారు. చివరికి నామినేషన్లు ఉన్నాయనగా ముందు ఇవ్వటం మొదలుపెట్టుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీ మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎవరికైతే సీట్లు ఇచ్చేటువంటి అంశంలో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఇచ్చారు. మరి అది ఓకే అనుకుంటే ఇచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి పని చేసినటువంటి వాళ్ళ నాయకులకి ఫోన్లు చేసి నీకే సీట్ అని చెప్పారు, కానీ లిస్టులోకి వచ్చేటప్పుడు వాళ్ళకి సీట్ లేదు. సరే, లిస్టులో సీటు ప్రకటించినప్పటికీ తర్వాత మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు మార్చేశారు. ఇంత కన్ఫ్యూజన్తో అసలు బీజేపీ ఎందుకుంది? బీజేపీలో ఇంత కన్ఫ్యూజన్ రావడానికి గల కారణం ఏంటి? బీజేపీలో ఎవరైనా కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారా? కన్ఫ్యూజన్లో బీజేపీ పడిందా అని అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో బీజేపీనే పడింది. బీజేపీ ఎవరో ఏదో చెబితే విని తమ నిర్ణయాలను మార్చుకునేటువంటి అంత చిన్న పార్టీ కానీ, అంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పార్టీ కాదు బీజేపీ. కానీ బీజేపీ తనంతట తానుగా ఎక్కడ కాంగ్రెస్ గెలిచిద్దో అనేటువంటి భావనతో, లేక తాను ఒక అడుగు వెనక్కి వెయ్యకపోతే ఇక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు రేపు భవిష్యత్తులో దేశంలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైన నష్టం జరిగిద్ది అనేటువంటి భావనతో వారంతట వారుగా సుడిగుండంలో బీజేపీ పడిపోయిందా? మరి ఆ బీజేపీ సుడిగుండంలో పడిపోవడంతో జరిగేటువంటి నష్టం ఎవరికి, జరిగేటువంటి లాభం ఎవరికి అని అంటే ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు కొన్ని అంశాలు బీఆర్ఎస్కి నష్టాన్ని చేకూర్చినాయి, కొన్ని అంశాలు బీఆర్ఎస్కి లాభం చేకూర్చినాయి, కొన్ని అంశాలు కాంగ్రెస్కి లాభం చేకూర్చినాయి, కొన్ని అంశాలు కాంగ్రెస్కి నష్టాన్ని చేకూర్చినాయి. కాంగ్రెస్కి లాభం చేకూర్చినటువంటి అంశం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళటంతో మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, లేదా కొన్ని ఓట్ బ్యాంక్స్ కాంగ్రెస్ వైపు టర్న్ అయినాయి. అదేవిధంగా కాంగ్రెస్కి జరిగిన నష్టం ఏంటి అని అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఐటీ రైడ్స్ జరగటం కావచ్చు, లేదా వాళ్ళని చక్రబంధం చేసేటువంటి పని కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అవుట్ సైడ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బ్రేక్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినాయి. మరి బీఆర్ఎస్కి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే ఎలక్షన్ దాంట్లో జరుగుతున్నటువంటి దాంట్లో 110% బీజేపీ సహకారం బీఆర్ఎస్కి లభిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి అంతటి సహకారాన్ని, ఎన్నికల సహకారాన్ని
బీజేపీ దగ్గర నుంచి బీఆర్ఎస్ పొందగలుగుతుంది. మరి బీఆర్ఎస్ జరిగిన నష్టం ఏంటి అని అంటే, ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో రావటంతో అక్కడ బీఆర్ఎస్కి పడాల్సినటువంటి కొంత ఓట్ బ్యాంక్ కూడా అది కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయింది. అది బీఆర్ఎస్కి చేసినటువంటి నష్టం. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని అంటే, 20 రోజుల వ్యవధిలో వాళ్ళు చేయగలిగింది కానీ చేసేది కానీ ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ బీజేపీకి వస్తున్నటువంటి నాయకులు సైతం ఏం ప్రచారం చేయాలి, ఏమి నిర్ణయించాలి, ఏ ఎజెండా తీసుకోవాలి, ఎవరి మీద మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలనేటువంటి దాంట్లో బీజేపీ నుంచి వస్తున్నటువంటి అగ్ర నాయకత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది, విస్మయం వ్యక్తం చేస్తుంది. కారణం ఏంటి అని అంటే, బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని తిడితే, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టడం వలన ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్ళదు. మరి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని తిట్టాలి అని అంటే, బీఆర్ఎస్ని తిడితే అది మళ్ళీ ఎక్కడ అది బీఆర్ఎస్కి నష్టం చేకూర్చి అది కాంగ్రెస్కి లాభం చేకూర్చిద్దు అనేటువంటి ఒక భయము, ఆందోళన మరి బీజేపీని వెంటాడుతోంది. ఇన్ని సమస్యలతో, ఇన్ని రోగాలతో, ఇన్ని నొప్పులతో పాపం బీజేపీ అయోమయ పరిస్థితుల్లో, కన్ఫ్యూజన్లో కొట్టమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎలా కాపాడుకోవాలన్న విషయంలో ఇప్పటివరకు నాయకత్వానికి ఒక బలమైనటువంటి ఒక కారణం కానీ, బలమైనటువంటి ఒక సొల్యూషన్ కానీ దొరికినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇప్పటికే వారు వనపర్తి, బెల్లంపల్లి, వేములవాడ, సంగారెడ్డి ఇట్లాంటి దగ్గర టికెట్లు ఇచ్చి కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. చాలామందికి అనౌన్స్ చేసి ఇచ్చేసిందని చెప్పారు, అక్కడ కూడా బ్రేక్ చేశారు. మరి ఇవన్నీ ఎలా ఉంటే ఈటెల రాజేంద్ర గారు నేనే సీఎం అని చెప్పని కూడా వారు మాట్లాడారు. మరి నాకు మోదీ గారు కూడా చెప్పారని చెప్తున్నారు. అసలు బీజేపీలో 119 స్థానాల్లో అసలు గెలిచేది ఎవరు, గెలిపించేది ఎవరు, బీజేపీని నడిపించేది ఎవరు, బీజేపీ యొక్క ఆ శక్తి సామర్థ్యాలని ప్రజలు గుర్తించి ఓటేసే విధంగా వ్యవహరించేది ఎవరు, అసలు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి బీజేపీ నాయకత్వానికి ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి అపోహ ఉన్నదేమో, కానీ వాళ్ళు సింగిల్ డిజిట్కి అంటే 10 లోపు స్థానాలకి, ఇంకా మాట్లాడితే 5 వరకు 6 వరకు స్థానాలకు ఉంటాయని సర్వే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నాయకత్వం కానీ, బీజేపీ ఆలోచనలు కానీ, బీజేపీ విధానాలు కానీ ఏంటి అనేటువంటి చాలా కన్ఫ్యూజన్ ఉంది.